ఎవరికి ఫస్ట్ నైట్? మనకేవరా, ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. మనకు పెళ్ళైంది కనుక అర్థం వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on. తేజు, ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో ఇదిగో. అయ్యో అయ్యో తేజు, ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. ఎవరు అదే? కాలు చేతులు ఆడించకరా. మళ్ళీ భూకంపం వచ్చింది అనుకున్నా. నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్, కార్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చాక చేసుకుందామని కలలు కన్నాను. ఇప్పుడు చూడు, మోటార్ రూమ్, మోహనగ్రీస్. నేను టీవీలో ఫ్రిడ్జ్లు చూశాను మొన్న. అందులో ఏముంది ఆనందం? నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే. ఆ తృప్తికి అంతే లేదు. మురికి వాడిలోనైనా సంతోషంగా కాపురం చేయరు. మీరు బాడీని గ్లామర్గా ఉంచుకోవడానికి ఏ ఎక్సర్సైజులు చేస్తారు? ఇది దేనికి? ఇది నడు స్లిమ్గా ఉంచుకోవడానికి. ఇది ఇంప్రూవ్ చేయడానికి. నేను లేడీస్ హాస్టల్లో చూశాను, ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలా చేస్తారు కదా. అది గట్టి పట్టానికి రా. నన్ను ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా? నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనురా. అందుకే బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను. అల్లుడు గారు మనతో పాటే ఉంటారు. నువ్వు అంటావు చాలు. అబ్బాయి చాలా మంచివాడరా, నాకు బాగా తెలుసురా. కాదు ఫ్రెంచ్ వచ్చా? యు నో ఫ్రెంచ్? ఇంగ్లీష్ కూడా రాదా? అది కాదురా బాబా. వెరీ గుడ్. ఊరుకుండు, దొంగలు ఇలాగే ఇంట్లోకి వస్తారు. అయ్యో, హిందీ తెరీమా? హిందీ. అమ్చి ముంబై ఇండియా. हम आपके हैं कौन? दीदी तेरा दीवर दीवाना. You don't know? तमिल जाते हैं? मद्रास, तमिलनाडु, इंडिया. अनबे अनबे कोल्लादे. जीन्स जीन्स. You don't know? Oh shit. Shut up. మాట్లాడరా, చంపొద్దురా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబోయ్? ఏంటిడు? क्या देख रहे हो? పెళ్లి చూపు చూస్తున్నావా? బావునానా? నచ్చానా? బావునానా? అదృష్టం ఉండాలిరా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి 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 చేసుకుంటావా? నీకు ధైర్యం ఉందా? మాట్లాడు బే. మీరు నాకు భలే నచ్చారండి గురుజీ. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, నేను రెడీ. తప్పేలేదురా, ఈ అబ్బాయిరా. నేను అప్పటి నుండి చెప్తున్నాను, నువ్వే వినిపించుకోవట్లేదు. ఏమీ అనుకోలేరా? ఏమి అంటూ అనుకోకు బాబు, కొంచెం అల్లరి పిల్ల, నువ్వే సర్దుకోవాలి. నీకు నచ్చాడా?
మన ఇంట్లోనే ఉంటే ఓకే. ఓకే, నీ సంగతి ఏంటి బాబు? మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా? నాకెవరు లేరండి, బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. ఒకవేళ ఉండుంటే అది చాలా భయంకరమైనది అయి ఉండొచ్చు అండి, లేకపోతే మంచిదే అయి ఉండొచ్చు, నాకేం తెలియదు. ఇన్నాళ్ళు గాలిపటంలా సముద్రం మీద తిరుగుతున్నాను. ఒంటరితనం, ఎవరు లేనితనం, ఎవరైనా ఉంటే బాగుండని నా కోసం. సడన్ గా మీ బాబీ గారు ప్రపోజ్ చేసేసరికి నాకేం అర్థం కాలేదండి. మీ బాబీ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. పొద్దున మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా మీతో పాటే ఉండాలనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే నా మీద నమ్మకం. ఏమండే అలా ఏడ్ చేస్తున్నారేంటండి? ఎవరిని చూస్తే బాగుండదండి. ఎత్తుడు కళ్యాణం కానుంది కన్నే జానకి. రాశాడు. నా పెళ్లి జరిపించాలని మా వాళ్ళ ఆత్రం. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎంతో మంది అమ్మాయిని చూపించారు, కానీ రూపురేఖలు తెలియని నువ్వే నా మనసంతా నిండిపోవడం చేత నచ్చలేదని చెప్పాను. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం గురించి అయినా మనం పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. కాబట్టి వెంటనే మనం కలుసుకొని మాట్లాడుకోవటం తప్పనిసరి. ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది నీ చాయిస్. రిప్లై వెరీ ఫాస్ట్. అనిల్ మదర్కి ఒంట్లో బాగాలేదట. 70 ఏళ్ళు కదా మరి, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు, పైగా షుగర్ పేషెంట్. నీకెలా తెలుసు? నీ మదర్ గురించి చెప్తున్నారే. అంటే ఆ వయసులో ఏ మదర్ ఒకటే కదండి, గెస్ట్ చేశాను. అవును, మీ వాడు ఇంతకీ ఏం అంటున్నాడు? నిన్న ఉత్తరంలో మనం కలుసుకొని పెళ్లి విషయం మాట్లాడుకోవాలి అన్నాడు. త్వరగా కలుసుకొని సెటిల్ చేయండి, ఎందుకంటే పాపం ఏడిపిస్తారు. మా పెళ్లి అంత తేలిగ్గా వదిలేండి. తేలిగ్గా అవ్వకపోతే గట్టిగా చేద్దామండి. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. కానీ వాళ్ళ మదర్ పొజిషన్ కోసమైనా మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందేమో. మీరేంటండి అతని తరఫున వకాలు తప్పుచుకొని మాట్లాడుతున్నారు? ఇద్దరు ఒకటే కదండి, ఒకే వయసు వాళ్ళం కాబట్టి ఒకేలా ఆలోచిస్తాం. కానీ మా అనిల్ అర్థం చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. అర్థం చేసుకుంటాడు అనుకోండి, అయినా ఒక్కసారి కలుసుకుంటే కొంచెం రొమాంటిక్ గా ఉంటుందేమో. పెళ్లి రోజు పీటల మీద తొలిసారిగా ఒకరినొకరు చూసుకోవాలి, ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి, అది నా కోరిక. అంతేనటారా? అమ్మాయి బాధ్యతలు తీరేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు, ఓకే. కానీ కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ప్రేమించుకోవడం ఏంట్రా బాబు? ఆ సస్పెన్స్ థ్రిల్ కిక్ పెళ్లి రోజు దాకా కంటిన్యూ అవ్వాలని అలా అనుకున్నాంలే. అయితే మీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదన్నమాట. అదేంట్రా అలా అంటావు? వీసా వచ్చిందిగా, రేపే ముంబై ప్రయాణం. నిజమా? కంగ్రాట్స్ రా, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. ఒరే అమెరికా వెళ్ళాక అనిల్ మాత్రం మర్చిపోకే. చా అవే మాటలరా, ఇన్నాళ్ళ స్నేహాన్ని కొన్నాళ్ళలో మర్చిపోతానా? ఎనీహౌ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ రా. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే
మదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై